సిద్దిపేట జిల్లా గజ్వేల్పట్నంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎస్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ ఏకకాలంలో జరగాలని వినతి పత్రాన్ని అందించారు. ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాతా శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలను 6 బూటకపు గ్యారంటీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో రైతు రుణమాఫీ కోసం 41,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి కేవలం 31,000 కోట్ల రూపాయలతో 40% మాత్రమే రైతు రుణమాఫీ చేసి పూర్తి రుణమాఫీ చేశామని గ్లోబల్ ప్రచారంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు. ఇక్కడే ఉండాలి ఒక నిమిషం మాత్రం. తెలియజేస్తూ ఈ ప్రభుత్వం అనేక మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినటువంటి రోజునే కేవలం రైతు ఎజెండానే ప్రభుత్వ ఎజెండాగా పనిచేస్తూ రైతులు లేపట్టడానికి అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకురావడం జరిగింది. ఏకకాలంలోనే ఒకవైపు కాళేశ్వరం వంటి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిలిచేటువంటి ప్రాజెక్టు ఒకవైపు తీసుకువస్తూ మరోవైపు రైతుల సంక్షేమం కోసం రైతు బంధు లాంటి, రైతు బీమా లాంటి అనేక పథకాల్ని తీసుకువచ్చి మన కేసీఆర్ గారు ప్రభుత్వం రైతు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసింది. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఎజెండా వేరే తీరుగా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తంగా రైతు వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉన్నది. ఏ మాటలు చెప్పైతే అధికారంలోకి వచ్చినారో, ఎట్లాగైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి 41,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని వాళ్ళే అసెంబ్లీలో ప్రకటించి అనేక సమావేశాల్లో చెప్పి ఇవాళ కేవలం 15,000 కోట్ల రూపాయలకు సంబంధించిన పైచీలకు మాత్రమే అప్పులు మాఫీ చేసి కేవలం 40% మాత్రానికే రైతులకు రుణమాఫీ జరిగింది. ఇవాళ ఆర్డీఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, ఏకకాలంలో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు సంబంధించినటువంటి రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే రైతులకు వెంటనే మేము రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరు బ్యాంకులకు పోయి తెచ్చుకోగానే వెంటనే రుణమాఫీ చేస్తామని ఈ రోజు మోసం చేసి రైతులను నడ్డి మించే విధంగా మీరు పెద్దలు చెప్పినట్టు 47,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టి దాన్ని 37,000 కోట్లు మనం విడుదల చేశామని చెప్పి ఇప్పుడు తీరా చూస్తే 17,000 కోట్లు మనము 25 లక్షల మందికే ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా 46% మందికే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మనం రైతులు మేము ఆలోచన చేయాలి. మోసపూరితమైన వాగ్దానాలు చేసి ఈ రోజు రైతాంగాన్ని నట్టేట ముంచి రైతుల యొక్క కష్టాలను, కడగలను చూసి కూడా ఈ ప్రభుత్వము కొల్లపల్లి మాటలు చెప్పి ఈ పబ్బం గడుపుకుంటుంది. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే దీన్ని మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మా ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మంత్రివర్యులు మా డైనమిక్ లీడర్ హరీష్ రావు గారి ఆదేశాల మేరకు ఈనాడు యావత్ తెలంగాణ రైతుల పక్షాన పార్టీ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నది. ఎందుకంటే ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లయినా మేము అధికారంలోకి రాము,
నాకు ప్రజలు నమ్ముతలేరు, ఓట్లు వేయలేరని అలవిగాని హామీలు అన్నీ ఇచ్చి అధికారంలోకి వచ్చినాక వాళ్ళు ఒక్కొక్కటిగానే తుంగలు తుక్కుంటా ప్రజలను మభ్యపెట్టుకుంటూ ముందరికి పోతున్నారు. అందులో మరీ ముఖ్యంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ యావత్ తెలంగాణలో కూడా రైతుల ఆత్మహత్యలు ఎన్నో జరిగినాయి. వారు వచ్చిన తర్వాత వాళ్ళు జిల్లా మండల్ తిరిగిన సందర్భంలో రైతులకు ఏమి చేస్తే ఈ మా తెలంగాణ ప్రజలు బాగుపడతారని ఒక ఏకైక లక్ష్యంతో దీనికి సాగునీళ్లు తీసుకొచ్చి రైతులకు నీళ్లు అందించి 24 గంటలు ఉచిత నాణ్యమైన కరెంట్ ఇస్తే తప్ప ఈ రైతులు బాగుపడరని వారి సుదీర్ఘ 45 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని రంగరించి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును నిర్మించడం జరిగింది. అదృష్టవశాత్తు అది 3.5 సంవత్సరాలను పూర్తి చేసి గత 4-5 సంవత్సరాలు రైతులను మంచిగా పండుగ వాతావరణంలో వ్యవసాయం చేసుకునే రీతిలో ఈరోజు కేసీఆర్ గారు రైతులను కాపాడుకుంటూ వచ్చిండు తెలంగాణలో. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో రైతు సహాయము, రుణ సాయం, మనం పెట్టుబడి సాయం కూడా పూర్తిగా మానేసింది. అలాగే కానీ 2 లక్షల రుణమాఫీ అని చెప్పి ఏకకాలంలో అని చెప్పి 9వ తారీఖు నాడే ఇస్తా అని 9 పోయింది, 15 ఆగస్టు అన్నారు. 15 ఆగస్టు నాడు కూడా పూర్తిగా చేయలేదు. వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు 40% మాత్రమే ఇవ్వగలిగినారు. ఇంకా 60% రైతులు మిగిలిపోయినారు. వాళ్ళ గురించి అడిగితే పట్టించుకోవడం లేదు. దురదృష్టం ఏంటంటే మళ్ళీ తిరిగి ఒకవేళ ఈ ప్రభుత్వం ఇలానే కొనసాగితే 10 సంవత్సరాల ముందు తెలంగాణ రైతులు ఎలాగ అప్లపాలైనరో, ఆత్మహత్యలు చేసుకున్నారో దీనికి పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ ముఖ్యంగా ఇవాళ గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతు సోదరులకు దాదాపుగా 27 లక్షల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండు, డిసెంబర్ 9 రుణమాఫీ చేస్తానని మాట్లాడిండు. ఆ తర్వాత ఆగస్టు 15 రుణమాఫీ చేస్తానని మాట్లాడిండు. ఆ రోజు ఈ రాష్ట్రంలో ఉండే దేవుళ్ళ మీద, క్రిస్టియన్ సంస్థల మీద, కురాన్ మీద, అన్నింటి మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు చాలా ఆందోళనలో ఉన్నారు. రైతు రుణమాఫీ కాక ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, ఆర్డీఓ ఆఫీస్ చుట్టూ, అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ, రైతు వేదికల చుట్టూ, బ్యాంకుల చుట్టూ రైతులు అన్నం లేకుండా అలమటించి ఆకలి కేకలు పక్కన పెట్టేసి కడుపు మార్చుకొని నాయకుడు మన కేసీఆర్ గారు ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా వర్షాలు లేక చెరువులు ఎండిపోయి, కుంటలు ఎండిపోయి రైతన్నలు ముగ్గురుకు ముఖం పెట్టాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. ముగ్గురుకు ముఖం పెట్టుకుంటేనే వర్షం వస్తేనే పొలాలు పండే పరిస్థితి వచ్చింది. గతంలో ఏ విధంగా ఉండే, నేడు ఏ విధంగా ఉంది మనమందరము ఆలోచించాలి. మీ అందరూ కూడా గ్రామాలలో ఒకనాడు పెద్ద ఎత్తున 15,000 మంది రైతులకు గజ్వేల్ నియోజకవర్గంలో రుణమాఫీ కాలే. ఈ 15,000 మందిని ఒకనాడు పెద్ద ఎత్తున తీసుకొచ్చి కూడా మన శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. రుణమాఫీ కాని రైతులందరికీ స్వచ్ఛందంగా గ్రామాల దండోరా వేస్తాం. గ్రామం నుంచి రుణమాఫీ కాని రైతుల్ని గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారిని తీసుకొచ్చుకొని 15,000 మంది రైతులతోనే అతి త్వరలో బహిరంగ సభ ఏర్పాటు చేసి అవసరం ఉంటే ఒక్కరోజు నిరాహార దీక్ష కూడా పెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై జవాన్, జై జవాన్.